అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మనమంతా కూడా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాన్ని పొందాలి అని అందరం ప్రయత్నిస్తుంటాం. అది ఎప్పుడూ ఉన్నది. ప్రత్యేకించి ఆధునిక కాలంలో ఇలాంటి భావన ఎక్కువైంది. అంటే శ్రమ తక్కువ ఉండాలి, ఫలితం ఎక్కువ ఉండాలి. ఏమిటి మార్గం? దానికి మార్గమేం లేదు. శ్రమ తక్కువగా ఉండి ఫలితాన్ని ఎక్కువ పొందాలంటే ఈ శ్రమించేటప్పుడే నీ దృష్టి ఏకాగ్రతతో ఉండి ఉండాలి. అప్పుడు వెంటనే జరుగుతుంది అది. దానికోసమని చెప్పి మనకి వామన పురాణంలో ఇంట్లో ఏమన్నా కానీ వాస్తు దోషాలు ఉన్నట్టయితే అలాంటి వాస్తు దోషాలు పోవడానికి వేలకి వేలు ఖర్చు పెట్టడం ఇదేం చెయ్యక్కర్లేకుండా శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అంటున్నామే, దానికోసమని చెప్పి దానికి మార్గం ఏమిటంటే ప్రతి గదిలోనూ కూడా శ్రీరామ పట్టాభిషేకం, అది చిత్రపటాన్ని ఉంచుకోవడం మొదటిది. తరువాత దీనికి సంబంధించి మనకి వామన పురాణంలోనే ఒక శ్లోకాన్ని వ్యాస భగవానుడు అందించాడు. త్వత్ప్రసాదాత్ హృషీకేశ శంఖచక్ర గదాధర అక్షయం ప్రవరే క్షేత్రే భవతు అత్ర మహాఫలం. భగవంతుడికే అప్పచెప్పేయండి బాధ్యత. స్వామి, నేను ఉన్నంతలో చేతనైనంత వరకు సిద్ధాంతములన్నీ పాటించి గృహాన్ని నిర్మించుకున్నాను. ఎక్కడైనా ఏదైనా తెలియక తెలిసి దోషములు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని సవరించుకోవాల్సిన బాధ్యత నీది. త్వత్ప్రసాదాత్ హృషీకేశ శంఖచక్ర గదాధర. శంఖము చక్రము గదా ధరించిన మహానుభావుడా. శంఖము చక్రము గద అన్నవి భూమండలంలో ఉండే 3 తత్వాలకి సంకేతం. అది హృషీకేశ అంటే ఇంద్రియములకు అధిదేవతవి. నువ్వు ఎలాగైతే నా శరీరం అనే ఇంట్లో ఉండి ఇంద్రియాలని కాపాడుతూ ఉన్నావో అలాగే ఈ ఇంటి లోపల కూడా నీ ఉండి కాపాడాలి. ఎలాగా? అక్షయం ప్రవరే క్షేత్రే భవతు అత్ర మహాఫలం. ఇక్కడ నేను ఏది చేస్తున్నప్పటికీ, ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నా మహాఫలము నాకు లభించాలి. ఎలాగా? ఇక్కడ దానము చేస్తాను, ఎక్కడో పుణ్యక్షేత్రంలో దానం చేస్తే వచ్చే ఫలితము నాకు ఇక్కడ రావాలి. ఇక్కడ నలుగురికి భోజనం పెడతాను, ఏదో క్షేత్రంలో అన్నదానం చేసిన ఫలితం నాకు రావాలి. అక్షయం ప్రవరే క్షేత్రే భవతు అత్ర మహాఫలం. శ్రేష్టమైన క్షేత్రములలో చేసిన కర్మకి అక్షయముగా ఫలం వస్తుందంటున్నావే, అలాంటి ఫలము నాకు ఇక్కడే లభించుగాక. అంటే వాస్తు దోషాలు పోవడం కోసం ఎంత సులభమైన మార్గం చెప్పారో చూడండి. అంటే శ్రీరామ పట్టాభిషేక చిత్రపటాన్ని అన్ని గదులలో గది చూస్తున్నట్టుగా అట్టే పెట్టుకుని ఈ శ్లోకాన్ని కొన్నాళ్ళు పారాయణ చేయడం, లేదు కొన్నాళ్ళు కాదు, ప్రతిరోజు తప్పనిసరిగా 11 సార్లు ఈ శ్లోకాన్ని పారాయణ చేసి హారతి ఇచ్చినట్టయితే దోషములు తొలగుతాయి, ఇంట్లో శుభములు కలుగుతాయి. త్వత్ప్రసాదాత్ హృషీకేశ శంఖచక్ర గదాధర అక్షయం ప్రవరే క్షేత్రే భవతు అత్ర మహాఫలం. ఎంచేతంటే చాలా తక్కువ కాలం ఉండే వాళ్ళకే ఇళ్ళుంటున్నాయే, దేవతలకి మనకెందుకు రావటం లేదు అని కోప్పడ్డారట దేవతలంతా. అందుకనే దేవతలంతా మన ఇంటి లోపల చేరుతారట, అధర్వణ వేదం చెప్తోంది. అందుకని ఆ ఇంటి లోపల స్వామి పట్టాభిషేక చిత్రపటాన్ని ఉంచి మనం ప్రార్థించినట్టయితే తప్పనిసరిగా శుభములు క్షేమములు కలుగుతాయి, కామితార్థములు లభిస్తాయి మనకందరికీ కూడా. ఇది ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పారాయణ చేయండి. యథాశక్తి 11కి తగ్గకుండా పారాయణ చేసినట్టయితే ఆ దోషములన్నీ తొలగుతాయి. మరి మరొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక భక్తి గీతాన్ని చూద్దాం.